బ్యాక్ టు ది ఛానల్. ప్రస్తుతానికి వచ్చేసి మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నువ్వు ఆనిస్తే నేను కొంచెం. సో గైస్ వి ఆర్ ఫ్లయింగ్ టు బ్యాంకాక్. యాక్చువల్ ఒక 7 days ట్రిప్ ప్లాన్ చేసాను అనమాట. 7 days 6 days, సారీ 6 days. స్టార్ట్ చేసి డిస్టర్బ్ చేయకండి, నా పనులు ఉన్నా. సో గైస్ టైం వచ్చేసి ఇప్పుడు 9:25 అవుతుంది. సో ఇంకొక చెక్ ఇన్ వచ్చేసి 10:45కి. సో యాక్చువల్లీ మేము ఏమంటారు ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ లేదు మాకు, అంటే ఆ కార్డు చేయలేదు, డొమెస్టిక్ కార్డ్స్ ఇచ్చేసినాం. సో తప్పక ఇక పిస్తా హౌస్లో తినాల్సి వస్తుంది. సో పిస్తా హౌస్కి వచ్చినాం. యాక్చువల్ కేఎఫ్సీకి వెళ్ళినాం కానీ అక్కడ రైస్ బాల్స్ ఏం లేవు, మనకు రైస్ పక్కా మ్యాండేట్. సో తప్పక ఇక పిస్తా హౌస్లో జాఫ్రాని చికెన్ బిర్యానీ చెప్పినాం. సో ఇప్పుడు ఎంత క్వాంటిటీ ఇస్తాడు డౌటే, కానీ ట్రావెల్ అని చెప్పేసి ఒకటే ఆర్డర్ ఇచ్చినాం, సరిపోతుంది అనుకుంటున్నా, చూద్దాం. చిన్న మైక్ కొనుక్కున్నా లోపలే. జనరల్గా వాయిస్ ఏమి వినిపిస్తలేదు, సో అందుకనే మైక్లో మంచిగా వస్తుంది అనుకొని తెచ్చుకున్నా, అంటే వినిపిస్తుంది అనుకొని వినిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో యాక్చువల్లీ ట్రిప్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు పొద్దున 4 o'clockకి దిగుతాం, మార్నింగ్ 4 AM దిగుతాం అక్కడ. మన ఇండియా టైంలో అరౌండ్ 2:30కి దిగుతాం అన్నట్టు మన ఇండియా టైం. సో మాకు దిగేది మేము బ్యాంకాక్ డామ్యాంగ్ ఎయిర్పోర్ట్లో దిగుతాం. అక్కడ నుంచి 4 o'clockకి దిగుతాం. సో మళ్ళీ 6 o'clockకి పటాయాకి బస్సు ఉంది, సో అది క్యాచ్ చేయాలి. సో గైస్ వేడి పిస్తా చికెన్ బిర్యానీ వచ్చేసి ఓకే. షేర్ చేద్దాం, ఇద్దరం షేర్ చేయాలా? ఎస్, బాగానే ఇచ్చిన క్వాంటిటీ, మనకిద్దరికి సరిపోతే చాలు, సెట్ చేయలే అసలు. ఏం కాదు, పీస్ కాదు, మనకి రైస్ కావాల్సినంత రైస్ చాలు. ఫ్లైట్ ఎక్కేసినాం, ఇంకొక 2 hours రీచ్ అయిపోతాం. యాక్చువల్లీ ఫ్లైట్ నైట్ టైం అవడం వల్ల పెద్ద విజువల్స్ కూడా ఏం లేవు. నేనైతే మంచిగా పడుకోండి. యాక్చువల్లీ ఎయిర్ హోస్టెస్ చాలా బాగున్నారు గైస్, వాళ్ళని చూస్తుంటే నిద్ర కూడా వస్తలేదు. నిద్ర వస్తలేదు కానీ యాక్టింగ్ చేస్తున్నావు అప్పటి నుంచి, అంతే కదా? తప్పురా అట్లా అలాంటి మాట. ఏమైతుంది నీకు మరి? అలా ఒక కథతో చూస్తున్నావు అటు. అది ఐస్ ఒక 2 hours రీచ్ అయిపోతాం. రీచ్ అయినాక స్టార్ట్ వ్లాగింగ్. సీ యు టిల్ దెన్, బై. Hey guys, Bangkok airport reach అయిపోయాం. సో క్యాచింగ్ అ బస్ టు పటాయా. బస్ కోసం వెయిట్ చేస్తాం. ఎక్కడ ఉన్నది? మంచిర్యాల. ఇప్పుడు ఏం మనము మోచెట్లో నుంచి మళ్ళీ పట్టాలి. ఓకే, లేదు అంటే మిస్ అయినా లేట్ అయింది కదా మనకి, ఇమిగ్రేషన్ లేట్ అయింది.
సో ఇప్పుడు పటాయాలో ఎక్కడ మన హోటల్ సురీనా హోటల్ ఉంది. అక్కడ చెక్ ఇన్ చేయడమా లేకపోతే లగేజ్ పెట్టేసి, యాక్చువల్లీ చెక్ ఇన్ మాకు 2 o'clock ఉంది. సో లగేజ్ పెట్టేసి అక్కడ మనం టైగర్ పార్క్ వెళ్ళి ఫస్ట్ అక్కడ కొంచెం Tiger Park very good. యా ఓకే అచ్చా కూల్. Okay. టైగర్ పార్క్ వెళ్ళి అక్కడ కొంచెం అక్కడ ఎక్స్పీరియన్స్ చేసేసి దాని తర్వాత మళ్ళీ ఈరోజు టైగర్ పార్క్ Tickets booked. అక్కడ ఇంకెక్కడ ఈరోజు ఒకటి టైగర్ పార్క్ కదా ఫస్ట్, Tiger Park floating. ఫ్లోటింగ్ మార్కెట్. సో ఈ 2 ఖతం చేసిన తర్వాత ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ అక్కడికి అదే ఏమంటారు అని వాగిన్ స్ట్రీట్ అక్కడికి వెళ్ళేసి కొంచెం అక్కడ కూడా కొంచెం చిల్ అయ్యి వచ్చింది చిల్ అవ్వడానికి. సో చిల్ అయ్యేసి రేపు ఇక్కడ పోతామన్నా రేపా? Coral Island and అచ్చా రేపు కోరల్ ఐలాండ్ పోతున్నాం. వచ్చింది వెయిట్ ఏదో వచ్చింది. విచ్ బియర్ ఈస్ ప్రిఫరబుల్ ఇన్ పటాయా and where we can find it. అది వాడు చెప్తాడు.ในพัทยามีเบียร์ตัวไหนน่าสนใจโอ้เบียร์ช้าง పియర్ చాంగ్ Leo BO Leo లియో. Yeah. నైస్. Chang Leo. ఇప్పుడు వచ్చి మనం ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చినాం. ఎండ గట్టిగా కొడుతుంది, వెళ్ళగానే ఎండ గట్టిగా కొడుతుంది, వెళ్ళగానే దూరం తీరిపోద్ది. మనం ఏముంది ఇక్కడ ఏం స్పెషల్ లేదు, ఫ్లోటింగ్ మార్కెట్ ఫ్లోట్ అయితే ఉంటుంది. Let's have this American smoothies. We'll have after coming back. Yes, actually టైగర్ పార్క్ వెళ్ళి వచ్చినాం. ఉనికినాయి కాళ్ళు చాలా వణికినాయి. మీరు ఏదనుకుంటారో బాగా వణికినాయి. ఇక జస్ట్ అది ఎట్లా అంటే అట్లా రోర్ చేస్తుంది, అది మాకు భయం వేసింది. ఇది అప్పటికే ట్రై చేసినాం, ఏదో దాని పక్క నుండి ఫోటోలు దిగడానికి ఏదో అనుకున్నా, అందరూ పెడతారు కదా పిచ్చలేడు అనుకున్నా, కానీ దగ్గరకు వచ్చాం కానీ వణికిపోయింది నిజంగానే. ఎట్లా వణికిందా సార్? అదే కదా, అది చిన్నది కదా. యాక్చువల్లీ మన బాడీలో పార్ట్స్ అన్ని కదులుతున్నాయి. నేను అనుకున్న దానికన్నా చాలా క్లీన్గా ఉంది యాక్చువల్లీ. పటాయా కానీ బ్యాంకాక్ కానీ చాలా మెయింటైన్ చేస్తున్నారు యాక్చువల్లీ, చాలా నీట్గా ఉంది కదా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమో వీడియోస్లో చూసి గోవా లెక్క ఉంటుందేమో అనుకున్నా, అంటే గోవా కన్నా కొంచెం మంచిగా ఉంటుంది, కానీ క్లీన్లీనెస్ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ లేకుండే, కానీ చాలా క్లీన్గా ఉండే. మేము వెళ్ళిన ప్రతి ఒక్క స్పేస్, మా హోటల్ రూమ్ కానీ ఎవ్రీ రోడ్ ఎవ్రీథింగ్ క్లీన్. బడ్జెట్ కూడా అంటే ఏమంటారు, బడ్జెట్ ఇన్ ది సెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా కానీ చాలా. లెట్స్ హావ్ దిస్ వ్యూ. అరే ఇప్పటికి కింగ్స్ రూల్ చేస్తాడు, ఇంత బాగా మెయింటైన్ చేస్తారు అంటే టూరిజం అయినా ఏదైనా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. నీట్గా ఉంది చాలా.
గాయస్, హౌ ఆర్ యు గాయస్? ఏం చెప్పాలి అర్థమవుతలే గాయస్, ఏదో మాట్లాడుతున్నా, పట్టించుకోకండి. యాక్చువల్లీ కొంచెం సఫకేషన్ ఉంది. నేను ఫుల్ స్లీవ్స్ వేసుకొని వచ్చిన. నేను స్టార్ట్ అయినప్పుడు కొంచెం క్లౌడీ ఉండే, బయటకు వచ్చిన ఒక గంటకి ఎండ ఎక్కువై చెమటలు కారుతున్నాయి. ఫస్ట్ చెమటలు కారింది టైగర్ దగ్గర, దాని తర్వాత ఇది కంటిన్యూ అయిపోయింది. మ్యూజిక్ బాగుంది కదా. మార్నింగ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి సెకండ్ డే ఆఫ్ ట్రిప్. యాక్చువల్లీ ఈరోజు మేము కోరల్ ఐలాండ్స్ పోతున్నాం. కోరల్ ఐలాండ్స్ తర్వాత 3 o'clockకి మళ్ళీ రిటర్న్ అయ్యి శాంచురీ ఆఫ్ ట్రూత్ వెళ్ళాలి. అక్కడ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత చూడాలి నైట్ ఏం చేయాలన్నది చూడాలి. దాని తర్వాత ప్లాన్ ఏం లేదు, మనం ఇదని కూడా చేయడమే. అన్న మాత్రం బాగా ఎంజాయ్ చేసినాం. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎన్నిసార్లు వెల్కమ్ చేయాలి? ప్రతి నేను వీడియో ఆన్ చేసినప్పుడల్లా వెల్కమ్ అని చెప్తున్నాను నేను. గాయస్లో పోతే అవన్నీ ఎడిట్ చేసేద్దాం. కానీ గాయస్, ఇప్పుడైతే మనం కోరల్ ఐలాండ్ వచ్చేసినాం. ఈ కోరల్ ఐలాండ్ పేరు, ఈ ఐలాండ్ పేరు చెప్పు. కోరల్ ఐలాండ్, హోల్ ఐలాండ్ పేరు కోరల్. అవును. ఈ పర్టికులర్ ఐలాండ్ పేరు కాఫీ క్రీ. ఇంకా అది పూగా ఉంది, ఆ పూగా అది చూడ పేర్లు చాలా బాగున్నాయి గైస్. నేను ఒక అమ్మాయి పరిచయం అయ్యండి. అమ్మాయి పేరు పూకి సుపిత కదా. ఇదేం పేర్రా బాబా అనుకున్నా. ఇంట్లో పెట్టిన పేరు కదంట గైస్. ఇక ఏం చేస్తాం, ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు కదా. ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరే అది. ఇంట్లో వాళ్ళే పూకి అని పెడితే ఇక మనం ఏం చేస్తాం, తప్పలేదు. ఇక్కడ గాయస్ అసలు ఫుడ్ అయితే వరస్ట్, మన టేస్ట్ అస్సలు కాదు. ఎక్కడ తినలేకపోతున్నాం. మేము ఇండియాకి వెళ్ళి ఒక 10 తింటే కానీ మా దేశం. ఇండియాకి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక 10 మ్యాగీ ప్యాకెట్లు పట్టుకున్నాం, ఇన్స్టెంట్ నూడిల్స్, కప్ నూడిల్స్. సో అవే తినుకుంటూ బతుకుతున్నాం. లైఫ్ సేవర్ ఇక్కడ ఉన్నట్టయితే ఎట్లుంది ఫుడ్? ఎట్లుండే ఇప్పుడు? ఇందాక తిన్నది సూపర్ ఉంది. నిన్న వచ్చి 2 రోజుల తర్వాత ఈరోజు కొంచెం సుఖమైన ఫుడ్ తిన్నాం గాయస్. యాక్చువల్లీ ఇప్పుడు మనం శాంక్చురీ ఆఫ్ ట్రూత్ దగ్గరకు వచ్చేసినాం. బాబా ఏముంది చూసా ఎంత బాగుందో. సూపర్, చాలా బాగుంది.
their job diligently with passion and patience. As you can see that, working together as one. On the left side over here is the paper ball. The paper ball is still drawn inside, and then they use that to serve as a paper. You see how it is going to be on the board. The paper ball. On the left side over there, we can see the paper ball. So, here's what we saw when the paper ball is drawn inside. After that, they're going to install that inside of the museum. Okay, some of the balcony, some of the parts inside and outside of the building. That goes over the wall this way. I want you to see the fountain right over here on the right side. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ నుంచి చూస్తేనే ఏదైనా మనం ఏదో చూస్తాం వీడియోస్లో కానీ నెట్ ఆఫ్ చేస్తున్నా. ఆఫీస్ కానీ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి కదా. మీకు బీరోల్ చేసి చూపిస్తా చూడండి. దీని తర్వాత ఏంది ఏం లేదు, మాల్కి వెళ్ళేసి గైస్ ఇక్కడ ఫుడ్ మాత్రం వరస్ట్. మధ్యాహ్నం తిన్నది బాగుందిగా, ఆ ఫుడ్ వరస్ట్. ఈ థాయ్ ఫుడ్ మనం తినలేం, మనకి వరస్ట్. అక్కడక్కడ ఇండియన్ రెస్టారెంట్స్లో అవి కూడా ఈరోజు తిన్న దాంట్లో బెటర్, సూపర్ అనలేం కానీ బెటర్. కొంచెం ప్లేట్లు నాకి మర్రీ తిను. నిన్న మొన్న అయితే అసలు ఆ కప్ నూడిల్స్ తినుకుంటూ తినబుద్దావలే, తప్పక తిన్నాం. నిన్న కూడా ఒక ఇండియన్ రెస్టారెంట్లో మధ్యాహ్నం తిన్నాం యాక్చువల్. కాకపోతే తినబుద్ది కాలే అక్కడ కూడా. అసలు ఇద్దరు చప్పగా చేసిండు వాడు, తినబుద్ది కాదు. బిర్యానీ అయితే అసలు ట్రై చేయదు కదా, తినకండి ఎప్పుడు వస్తే కూడా. ఆ నాన్, బటర్ నాన్, టిక్కా మసాలా చికెన్ అది బెస్ట్. మిగతామని లైట్ తినలేం, టేస్ట్ అసలు బాగా. ఎట్లుందనే? హౌ ఇస్ ఇట్? ఇట్స్ టూ గుడ్. మరి అంత నార్మల్ చెప్పు. డీటెయిలింగ్ మాత్రం క్రేజీ అన్న. మా వాళ్ళతో వస్తే ఏదైనా చెప్తున్నా, మా వాళ్ళతో వస్తే కూర్చుంటారు. ఇక ఇక్కడ నుంచి లేవారు, ఇక్కడ కూర్చుండిపోతారు. చాలా ఫోటోలు తీసుకోవాలి, అంత డీటెయిలింగ్ ఉంది యాక్చువల్లీ. గైస్ అది ఎవ్రీ ఇంచ్లో డీటెయిలింగ్ ఉంది, ఎవ్రీ ఇంచ్. ఎంత ఎక్స్పీరియన్స్ తక్కువ. యాక్చువల్లీ ఇది 1981లో స్టార్ట్ చేశారంట. ఇంకా ఒక 40% వర్క్ ఉందంట. ఇది కంప్లీట్ అయ్యేసరికి 2050 అవుతుందంట. అంటే ఇట్స్ ఆల్రెడీ 30 years, ఇంకా 20 years ఉంది కంప్లీట్ అవ్వని. 20 25 years ఉంది. క్రేజీ. 25 కాదు, ఇట్స్ 50. రైట్. లోడ్ అంతా జాయింట్ మీద పడుతుంది. చాలా బాగుంది. ఏం మాట్లాడాలి కూడా అర్థం అవ్వట్లేదు, అలా చూసుకుంటూ ఉండొచ్చు ఎంతసేపు అయినా. అది చూసావా ఆర్టిస్ట్ కూడా? ఆ రూఫ్ చూసిన ఎంత బాగుంది. అది వాళ్ళకి దిప్పు. చూపిస్తా, హోల్డ్. అరే ఆ రూఫ్ చూడండి. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది కాబట్టి ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ పెట్టారు. సో యాక్చువల్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అటు సైడ్ ఉంది ఆపోజిట్లో, కానీ అది ప్రస్తుతానికి ఎగ్జిట్ లెక్క వాడుతున్నారు.
This is how it looks guys. Wow. పాపంకా పటాయాలో ట్రిప్ అయిపోయింది ఈరోజుతో. టర్మినల్ 21 మాల్కి వెళ్ళి కొంచెం అది కూడా కంప్లీట్ చేసుకొని నైట్ రెస్ట్ చేసుకొని బ్యాంకాక్కి స్టార్ట్ అవ్వాలి రేపు మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది అంటే 8 స్టార్ట్ అయిపోయింది. ఎక్కడైనా క్యాబ్లో ఎవరైనా కాలు మీద కాలు పోయి వేసుకొని కూర్చునేంత స్పేస్ దొరుకుతుందా? ఇక్కడ చూడండి దీనికోసమే పొద్దున్న నుంచి ఒక 4 క్యాబ్లు బుక్ చేసాం.